మొత్తం కూర్చొని ఒక 60-50 వరకు ఇప్పుడు ఆల్రెడీ రెడీగా అవుతుంది సార్. అది రెడీ చేసుకుంటూ మళ్ళీ ప్రజెంట్ డీటెయిల్స్ వచ్చిన అప్లికేషన్ రిసీవ్ చేసుకొని వాటన్నిటిని నేను మళ్ళీ మ్యాపింగ్ చేసుకుంటూ అవి మ్యాపింగ్ చేసుకుంటూ ఇవి మ్యాపింగ్ చేసుకుంటూ బాగా డిలే అయిపోయింది. చక్కగా చేసినప్పుడు చేయడానికి కష్టమే కదా. కూడా అటెండ్ ఇన్స్పెక్టర్ చేస్తాను సార్. ఇక్కడ టోటల్గా 12 రకాలు సార్. 601 మాత్రం 281 నో మ్యాపింగ్ చేస్తారు సార్. నో మ్యాపింగ్ చేసినా కూడా డిస్ప్లే ఎనర్జీ చూపిస్తుంది సార్. మరి అది డిలీట్ చేయమని చెప్పేసి అన్నాం కదా. అదే ఇప్పుడు డిలీట్ అతను డిలీట్ సార్. ఇప్పుడు అదే ఈ అమ్మాయి విజయలక్ష్మి కానీ ప్రాబ్లం వస్తే అమ్మాయి చెక్ చేసేది సార్. ఇతను కూడా చెప్పాను, ఇతనికి అర్థం కాదు. యాక్చువల్లీ వీ హ్యావ్ మీటింగ్ కదమ్మా. వాట్ ఈస్ ద ఇష్యూ, దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు నో. సో దిస్ డే యాక్చువల్లీ తెలియదు విషయం. సరే నువ్వు ఓపెన్ చేయండి. ఏంటి జస్ట్ కరెక్షన్ చేసుకుంటే ఎందుకు అపార్ట్మెంట్ అయితే అర్థమైందా? ఒక చేసి అందరూ ఇంతమంది తిరుగుతున్నారంటే నీకు అసలు భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బేసికల్ నువ్వు తీసుకుని నువ్వు నీ సెక్రటరీ అమ్మాయిని కూర్చొని ఇద్దరు పెట్టా. ఈజ్ అడిషనల్ బిఎల్. అదే ఎందుకంటే నాకు ఐడియా సపోర్టర్ చేయగలుగుతా కానీ నేను మళ్ళీ అరెస్ట్ నాకు మళ్ళీ ప్రాబ్లం కూడా వచ్చి సపోర్ట్ చేస్తాను సార్. బోత్ దిస్ పీపుల్ ఇనిషియేట్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి. దాంట్లో నువ్వు ఇంకా ఎవరన్నా ఇద్దరు పెట్టుకుని ఇక్కడ చేయించండి. ఇదంతా కూడా తప్పులు చేస్తున్నాడు. రేపు పొద్దున్న చాలా ఇష్యూస్ అవుతాయి. అర్థమైందా? అక్కడ అందరికీ నో మ్యాపింగ్ కొట్టేస్తాడు ఇతను. రేపు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక్క ఓటు కనుక ఏదైనా ఇష్యూ అయిందంటే కనుక దాన్ని మొత్తం టోటల్గా మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇతరులు అసలు అది లేదు. మీరు ఇమీడియట్గా ఎవరైనా ఒక ఇద్దరిని ఇచ్చేసేసి చేతిగా చెప్పినట్టు చేసి లేదు అతను అతను ఆలోచన లేదు.